శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో రోజు ఒక బిల్డింగ్ ప్రారంభోత్సవానికి ప్రత్యేకంగా రావడం జరిగింది. నేను కూడా ఇదే పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థిని కాబట్టి ఇక్కడ ఈ పూర్వ విద్యార్థి దీనికి అధ్యక్షుడైనటువంటి అర్జున్ గౌడ్ గారు ప్రత్యేకంగా వారి చెరువుతోని వారి స్వతగా ఇలా బిల్డింగ్ నిర్మాణం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు విద్యార్థులను తల్లిదండ్రులను ఉపాధ్యాయులు కలవడానికి రావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా హైడ్రా విషయంలో ఇలా కొరితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపెట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటలాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా మూసీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మూసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్లను కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు సమాచారం వచ్చింది. కూడుస్తున్నారు కూడా. ఇప్పుడు అదైపోయింది. మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? చిన్నప్పటి నుంచి అది మూసి ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటారు మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏదేమైనాయో ఒకనో హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తానండి, ఆయన ఫామ్ హౌస్ వాడండి. ఆయన పోయి ఇది బంద్ చేసి అద్దె అవుతుంది. ఇప్పుడు ఇక అది కొబ్బరి నీళ్ళు అయితే దాన్ని అదే కలుపుకొని తాగుతుండే కావచ్చు. ఆడపోయి ఉన్నాడు. మరి కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూసినది పక్షాల కోసము 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, రుణమాఫీ ఇద్దామంటే పైసలు లేవు, నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చామంటే పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళు వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? ఏం నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఇక ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజెత్తి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. వాళ్ళ మళ్ళీ వచ్చేది కేంద్ర నిధులే. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏది ఏం లేవు. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చిప్ప చూపెట్టింది, ఈ ప్రభుత్వం చిప్ప చేతికి పంపుతుంది. మళ్ళా కేంద్ర ప్రభుత్వం నిధులు వేస్తాయి. బీజేపీ సభ్యులు గెలవకుంటే గ్రామ పంచాయతీ నిధులను మళ్ళీ డైవర్ట్ చేస్తారు. వీళ్ళు కరెంటు బిల్లు, శాలరీసో రెంట్లో కట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీకోసం ఇలా భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ మా అభ్యర్థులు గెలిచిన తర్వాత ఇవాళ ఇదే హైదరాబాద్ నడిబొడ్డున మా గెలిచిన సర్పంచ్లు అందరితోని, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరితోని ఇవాళ గతంలో మిలియన్ మార్చ్ ఏ విధంగా జరిగిందో మేము సర్పంచ్ల మార్చ్ నిర్వహిస్తాం. ఈ ప్రభుత్వం మెడల్ వస్తాం. ఈ ప్రభుత్వం మీ బిల్లులు పేమెంట్ చేసే వరకు కూడా మేము పెట్టాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మీరు భారతీయ జనతా పార్టీ మద్దతు తెలపండి. ఇవాళ నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రేపు గవర్నమెంట్ స్పందిస్తుంది, మేము లెక్కలు తెప్పిస్తున్నాం అని 100 కోట్లకు 5 కోట్లు ఇస్తుంది. మళ్ళీ చప్పటి కొట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకో మీరు మద్దతు వెళ్తే మిమ్మల్ని ఎవరు కాపాడారు? ఇక మీకు ఈ ప్రభుత్వం ఏది? పోరాడితే తప్ప ఏమన్నా శాస్త్రంగా పోరాడితే పోయేది లేదని చెప్పి మేము అడిగిన మీకోసం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు గ్రామ పంచాయతీలో మాకు మద్దతు తెలపండి. కేంద్ర నిధులు నిష్పక్షపాతంగా, నిజాయితీగా గ్రామాభివృద్ధికి సహకరించే విధంగా ప్రయత్నం చేయండి. మేము మీకోసం హైదరాబాద్ లో పెద్ద ఎత్తున భాషిస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే విధంగా మేము మార్చి వేస్తాం. మీకు అండా ఉంటామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొకటి ఊర్లలో ఏం జరుగుతుందంటే పార్టీ ఓవైసీ గారు ఏం చేశారంటే ఏదో మదర్సాల గురించి మాట్లాడాడు. ఇలా ఉత్తరప్రదేశ్ లో ఒకటే మదర్సాలో 9 మందిని అరెస్ట్ చేసి అక్కడ మారణ ఆయుధాలు రికవరీ చేసినాం. ఇది వాస్తవమా కాదా? దీని మీద మాట్లాడు. పాలస్తీనా గురించి మాట్లాడతావు, పాకిస్తాన్ గురించి మాట్లాడతావు. అసలు నీ ఓల్డ్ సిటీ న్యూ సిటీ ఎందుకైతే చెప్పడం కావచ్చు. ఇవాళ ఇవన్నీ మాట్లాడి ఏం చేసిన కర్మానికి మా మాజీ డిప్యూటీ ఉంటాడు, ఆయన బడకసి నన్ను తిప్పిస్తాడు నిన్ను ఇక్కడ.
చాతరాయించలేదు ఓవైసీకి. కేసీఆర్ గిట్టిన బండి సంజయ్ అంటే ఆడు పోరాడన్నాడు, కేసీఆర్ గిట్ట అన్నాడు, పోవడం దమ్మందో చూపెట్టాం మేము కార్యకర్తలు అందరం కలిసి. ఇప్పుడు నేను ఆయన డిప్యూటీ మేయర్ అంటే మాజీ డిప్యూటీ మేయర్ ఏదో వచ్చి నా గురించి ఏదో మాట్లాడు, బండి సంజయ్ దమ్మైందో భారతీయ జనతా కార్యకర్తలు దమ్మైందో కరీంనగర్లో తెలుసు. ఏం చేస్తామో ఎట్లా చేస్తామో ఏమేం చేస్తామో కూడా తెలుసు. అటువంటి పరిస్థితి కొని తీసుకోవద్దని నేను హెచ్చరిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ 3 విషయాలలో మనం డౌన్ మొత్తం అవుట్ అయిపోతుంది. 3 విషయాలు. ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు, మీరు పేదల ఉసురు పోసుకుంటున్నారు, పేదల పుట్ట కొడుతున్నారు, పేదలు అరిగోసపడుతున్నారు అని చెప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధమైన గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీకి. ఇలా రుణమాఫీ విషయాల్లో గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ పార్టీకి ఓటారు, మీరు మర్చిపోయాల. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు సిద్ధమా? మీరు ఈ అంశం మీద వాళ్ళు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారు, వాళ్ళు మోసం చేసారు. వాళ్ళు మోసం చేసిరనే కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తారు, వీళ్ళని అమ్మి వీళ్ళ కోటేసారు. ఇలా జగన్ రుణమాఫీ చేసిరు. వాళ్ళ రైతులు రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి ఏమొచ్చింది? ఆ 3 విషయాలంటే ఒకటేమో హైడ్రా, ఇంకొకటేమో 6 గ్యారెంటీలు, ఇంకోటేమో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల పరిస్థితి. మాజీ సర్పంచులు ఇప్పటికీ రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత ఇవ్వరు వాళ్ళు. ఆ ప్రభుత్వం మూర్ఖత ప్రభుత్వం నమ్మి, ఆ మూర్ఖత కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేసిన వాళ్ళు ఇవాళ అప్పుల పాలై అడుక్కునే పరిస్థితి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లో వచ్చింది. వాళ్ళ రోడ్డు ధర్నాలుగా జరిసే పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్నారు. విదేశాలకు పుట్టకూడు కోసం వేరు అప్పులు తీసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో జాబ్ చేసారు. ఇప్పటికీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల నుంచి ప్రభుత్వం చెప్పింది సాయం చేస్తామన్నారు. ఇవాళ ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అన్ని బిల్ రికార్డ్ అన్ని రెడీ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ చేయాలి. ఇప్పుడు 1,50,000 కోట్ల మూసినరికి చేస్తుంటారు. మంచిది చేస్తే కలిసి చేస్తారు చెప్పారు. ఫస్ట్ ఈ సర్పంచ్ ఏ పాపం చేశారు? సర్పంచ్ ఏ పాపం చేశారు? పాపం వాళ్ళు రోడ్లు వేసారు, శ్మశాన వాటికలు కట్టారు, కమ్యూనిటీలు కట్టారు, రైలు వేదికలు కట్టారు, డ్రైనేజీలు కట్టారు, భవనాలు కట్టారు, అన్ని కట్టారు వాళ్ళు పాపం అందరు వాళ్ళ కలిసి. వాళ్ళతో సేవ తీసుకుని ఆ ప్రభుత్వం మోసం చేస్తే అధికారులకు వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళు ఆదుకుంటుందంటే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. ఇలా 3 విషయాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దీనిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. రుణమాఫీ విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అంతా బికారిగాలు రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సాయం చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీ కారణం. ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమా? మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సిద్ధమా? మీరు నేను మళ్ళా గ్రామ పంచాయతీకి సంబంధించి మాజీ సర్పంచ్లకు ఎంపీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు జరగబోయేటువంటి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపేయండి. ఇవాళ వీడియో చూస్తాం హైడ్రాకి సంబంధించి, ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారంటే ఏమో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా గట్ల కూల్స్తారా. ఇప్పుడు పెద్ద మాట్లాడాడు, ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం, కనీసం ఎండిపోలే. పాప సినిమా పాటకు వాడినా ఏంది, చిన్న అమ్మాయికి ఏది పారాన్ని ఇంకా ఆరనే లేదు, తోరణాకాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళ వాళ్ళ ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోరు, కొన్నోళ్ళు ఇల్లు కట్టుకునేది ఇంకోటి. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వారంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు ఏదైతే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసారు,
మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చోపడేశారు. ఆయన నేర్చుకున్నాడు సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీద చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పంటున్నారు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది ఇంకా అది దరిద్రం ఉండేది. మళ్ళీ మూసి స్టార్ట్ చేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇంట్లో కూర్చుతారు. న్యూ మారుతి నగర్, మలక్పేట ఇక్కడ ఓన్లీ హిందువులు కూర్చుతారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఎంఏ కబ్జా చేసి కూర్చోరు, కానీ దాన్ని కూర్చోరు. ఎవరు నమస్తుడు మీకు? ఓవైసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తారు. ఇక టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు వెలుగేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.